వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ హాజరు రిజిస్టర్లో సంతకాలు చేసిన అంశాన్ని అసెంబ్లీ నైతిక విలువల కమిటీ పరిశీలించి వెలుగులోకి తీసుకురావడంతో వారి బూటకం చర్యలు బయటపడ్డాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జగన్ అసెంబ్లీ కార్యకలాపాలను పూర్తిగా బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు జగన్కి తెలియకుండా రిజిస్టర్లో సంతకాలు చేశారు. ఇది ఆ పార్టీలో అంతర్గత విభేదాలను ప్రతిబింబిస్తోందన్నారు. ఖేలో ఇండియా పథకంలో భాగంగా కేంద్ర క్రీడా శాఖ రాష్ట్రానికి 60.76 కోట్లు కేటాయించింది. ఈ మేరకు కేంద్ర క్రీడా శాఖ సెక్రటరీ ఓపీ చంచల్ గురువారం ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ శాప్ ఎండీకి లేఖ ద్వారా సమాచారం అందించారు. ఈ నిధులతో విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో రన్నింగ్ ట్రాక్, ఫుట్బాల్ మైదానం, టెన్నిస్ కోర్టులు ఏర్పాటు చేయాలి. కుప్పంలోని జిల్లా స్టేడియంలో ఇండోర్ బ్లాక్, రాజమండ్రిలో ఇండోర్ స్టేడియం, శ్రీకాకుళం జిల్లా ప్రాథమిక వలసలో ఇండోర్ స్పోర్ట్స్ హాల్ నిర్మాణానికి ఇది నిధులు కేటాయించింది. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించి చరిత్ర తిరగరాయాలన్నదే లక్ష్యం. టీడీపీలో ఉండే ప్రతి ఒక్కరికి ఆ లక్ష్యమే అజెండా కావాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లి నివాసంలో ఇటీవల కొత్తగా నియమితులైన పార్లమెంటరీ పార్టీ అధ్యక్ష, కార్యదర్శి, జోనల్ కోఆర్డినేటర్లతో లోకేష్ సుమారు 2 గంటల పాటు సమావేశమై ఈ విషయాలు వెల్లడించారు. రైతుల భూమికి పూర్తి హక్కులు కల్పించి వాటి భద్రత కల్పించేందుకు కూటమి ప్రభుత్వం రీసర్వే నిర్వహించి పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేసిందని పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం సరిమడుగు గ్రామంలో రెవెన్యూ అధికారులు ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్డీఓ శ్రీనివాస్, ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. మల్కాజ్గిరి డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు జీడి సంపత్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు జన్మదినాన్ని పురస్కరించుకుని 4 రోజుల పాటు విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల భాగంగా నిన్న మల్కాజ్గిరి డివిజన్ పరిధిలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థినులకు ఉచితంగా షూస్ పంపిణీ కార్యక్రమాన్ని జీడి సంపత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువురు బస్టాండ్ నుండి సూర్య రెస్టారెంట్ వెళ్లే ప్రధాన రహదారి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి కూడా అనుసంధానమైన రోడ్డు గత 10 సంవత్సరాలుగా రోడ్డు పాడైపోయి పెద్ద పెద్ద గుంటలు ఏర్పడి ఆ రోడ్డుపై ప్రయాణించాలంటే వాహనదారులకు ప్రాణ సంకటంగా మారింది. ఎంతో మంది వాహనాలు గుంటలో పడి ప్రమాదాలు జరిగి కాళ్లు చేతులు విరిగి ఆసుపత్రులు పాలై నరకయాత్ర అనుభవించారు. ఎటకేలకు బస్టాండ్ నుండి సూర్య రెస్టారెంట్కు వెళ్లే రోడ్డు రాష్ట్ర ప్రభుత్వం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోడ్డుకు నిధులు మంజూరు చేయడంతో ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కలిసి రోడ్డుకు శంకుస్థాపన చేసి రోడ్డు పనులు ప్రారంభించారు. ఇరాన్లో ఆర్థిక సంక్షోభం చిచ్చురాజేసింది. నిత్యావసరాల ధరల పెరుగుదల, నిరుద్యోగం తదితర కారణాలతో మొదలైన నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పాలకులకు వ్యతిరేకంగా పెను ఉప్పెన్లా మారాయి. ఈ ఉద్రిక్త పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజలపై ఇరాన్ ప్రభుత్వం అణచివేతకు దిగినా, వారిని చంపకుండా ప్రయత్నించినా అమెరికా ఊరుకోబోదని ఇరాన్ను అత్యంత కఠినంగా దెబ్బతీస్తామని హెచ్చరించింది. గరుడ పథకానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. పేద బ్రాహ్మణ కుటుంబాలను ఆదుకునేందుకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ పథకానికి సంబంధించిన వివరాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ప్రకటించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి సవితతో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కె బుచ్చి రాంప్రసాద్ గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గరుడ పథకం విధి విధానాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బార్లపై విధించిన అదనపు రిటైల్ ఎక్సైజ్ సుంకాన్ని రద్దు చేసింది. ఈ నిర్ణయంతో పాటుగా 99 ఎంఆర్పీ మద్యం బాటిళ్లు, ఐఎంఎఫ్ఎల్ బీరు, వైన్, ఆర్డీటీడీ మినహా మిగతా అన్ని సైజుల మద్యం బాటిలపై ఎంఆర్పీపై ₹10 పెంచాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. రిటైలర్ల మార్జిన్ 1% పెంచే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఈ మేరకు ఈ నిర్ణయాలను ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. బీసీలంతా రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు రావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి బాణాల అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో తిరిగి బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి కృష్ణయ్య ఆధ్వర్యంలో డాక్టర్ అరుణ్ బాబు నాయకత్వంలో బీసీ చైతన్య యాత్రను చేపట్టనున్నట్లు తెలిపారు. డాక్టర్ అరుణ్ బాబు నాయకత్వంలో పనిచేయడానికి ఇప్పటికే విద్యార్థులు, ప్రొఫెసర్లు, డాక్టర్లు ముందుకు వచ్చారు. ఇప్పుడు రిటైర్డ్ ఆర్మీకి చెందిన బీసీలు ముందుకు రావడం శుభ పరిణామమని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం ఓట్లపల్లిలో దారుణం జరిగింది. ఓ కామాంధుడు చేసిన అఘాయిత్యానికి 12 ఏళ్ల గిరిజన మైనర్ గర్భవతైంది. మండలంలోని ఓట్లపల్లి గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలిక అమ్మమ్మ వద్ద ఉండి చదువుకుంటుంది. ఇటీవల బాలిక అనారోగ్యంతో ఉండటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.